వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దెస్టి. ప్రస్తుతం మనం రాజమండ్రిలో జేఎన్ రోడ్లో సితారా హోటల్ పక్కనే సీబాక్స్ హోమ్స్ అని ఉంది. అంటే 2012లోనే నాసా వాళ్ళు స్పేస్లో వెళ్ళినప్పుడు స్పేస్ క్యాప్సూల్ హోమ్స్ని మనం విన్నాం. కరెంట్లీ ఒక 1-2 ఇయర్స్ నుంచి మొత్తం ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి. మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా అదే మెటీరియల్ యూస్ చేస్తూ అంటే స్పేస్ క్యాప్సూల్ హౌస్ని ఫస్ట్ ఇండియాకి తీసుకొచ్చింది సీబాక్స్ హోమ్స్. ప్రస్తుతం రాజమహేంద్రి కేంద్రంగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి. అంటే లగ్జరీ సెగ్మెంట్ కావచ్చు, నాన్ లగ్జరీ సెగ్మెంట్ మనకి నచ్చినట్టు, అంటే ఇప్పుడు షాప్కి కావాలనుకున్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ నిర్మిస్తూ ఉంటారు. అలాగే ఒక లగ్జీరియస్ లేదు, నాకు ఒక రిసార్ట్లో మంచిగా స్పేస్ క్యాప్సూల్ హౌస్ కావాలనుకుంటే అది కూడా కస్టమైజేషన్లో 1 BHK ఉంది, 2 BHK ఉంది, బాల్కనీ సెటప్ ఉంది, ఇలా రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. సో కమర్షియల్ వైజ్ ఆ సెగ్మెంట్ ఉంది. ఇక రెసిడెన్షియల్ వైజ్ కూడా నాకు ఇంత స్పేస్ ఉంది, ఒక 2-3 సెంట్లు మాత్రమే ఉన్నాయి, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ది బెస్ట్ ప్లేస్. మనకి నచ్చిన విధంగా మన సెటప్ అంతా వీళ్ళు చూపిస్తుంటారు కేవలం తక్కువ సమయంలోనే. ఎందుకంటే 1 week to 10 daysలోనే మనకు నచ్చినట్టు వీళ్ళంతా కూడా అక్కడ అసెంబుల్ చేసి ఇచ్చేస్తున్న పరిస్థితి. అసలు ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ ఎలా ఉంది అంటే లగ్జరీ సెగ్మెంట్లో అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంది, లోపల ఎలా ఫీచర్స్ ఉన్నాయి, దాంతో పాటుగా అంటే మనకి తక్కువ బడ్జెట్లో నాకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ కావాలి, సింగిల్ బెడ్రూమ్ నాకు ఉంటే సరిపోతుంది, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కావాలి, లేకపోతే ఒక 5 స్టేర్లో వేసుకుందాం అంటే అక్కడ ఎలాంటి కావాలి, కస్టమైజేషన్స్కి వీళ్ళు యూస్ చేస్తున్న మెటీరియల్ ఏంటి, కస్టమర్కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు, అసలు ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి వీళ్ళు అందిస్తున్నారు, టోటల్గా ఈ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మొత్తం మీకు నచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు డీలర్షిప్ కావాలి అని అనుకుంటే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్స్ అంతా స్క్రోల్ అవుతున్నాయి. ఈ సీబాక్ హోమ్స్కి సంబంధించి నేరుగా వాళ్ళతో సంప్రదించవచ్చు. ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మీకు ఫ్రాంచైజీ కావాలన్నా, లేకపోతే ఒక డీలర్షిప్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీరితో మాట్లాడి మీరు వెళ్ళచ్చు. సో ప్రస్తుతం మొత్తం ఈ టోటల్ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో భారతి గారు ఉన్నారు. ఎస్ భారతి గారు, ఏంటి మొత్తం హైదరాబాద్లో అనుకున్నాం, ఢిల్లీ అనుకున్నాం, మొత్తం తిరిగి రాజమహేంద్రవరమే ఫస్ట్ ఇండియాకి మీరు తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ నుంచి ఎన్ని సిటీస్కి వేస్తున్నారు, అసలు ఎలాంటి టైప్స్ మీరు అందిస్తున్నారు? యాక్చువల్గా దీంట్లో మనకి కస్టమైజేషన్ ఉంటుంది సార్. మీరు అన్నట్టు సూపర్ లగ్జరీ ప్రీమియం క్వాలిటీ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ అండ్ కమర్షియల్ షాప్ పర్పస్కి కావాల్సిన అన్ని రకాలుగా మేము సప్లై చేస్తున్నాం అనమాట. ఇది మీ కళ్ళ ముందే మీ ఎదురుగుండా మీ సైట్లోనే మీకు డిస్మెంటల్ చేసి వచ్చిన ఐటమ్స్ని అసెంబుల్ చేస్తాం అనమాట. టోటల్ యూనిట్ అంతా ఫిట్ చేసేస్తాం. సో మీకు ఎలా కావాలితే అలాగా. మనకి ఇప్పుడు వచ్చి స్క్వేర్ ఫీట్ వచ్చి 1450 రూపాయలు ఉంది మనకి. ఇవే మేము ఐరన్ కంటైనర్స్ కూడా చూసాం, దాని మీద కూడా కొన్ని వీడియోస్ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వస్తూ ఉంటాయి. దానికి దీనికి కంపారిజన్ ఏమంటారు? అంటే మీరు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ కావచ్చు, లేకపోతే ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్కి దానికి దీనికి అసలు తేడా ఏమైనా ఉంటుందా? మనకి ఐరన్ కంటైనర్లోని హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ విడ్త్ పొడవు అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకి హైట్ వచ్చి 9 feet వస్తుంది, విడ్త్ వచ్చి 10 వస్తుంది. 10 నుంచి అప్ టు 30-40 అలా ఉంటుంది అనమాట. డిపెండ్ ఆన్ ద కస్టమర్ ఫ్యాకల్టీని బట్టి వాళ్ళకి కస్టమైజేషన్ చేసి ఇస్తుంటాం అనమాట. ఇది ఏంటంటే బయట హీట్ కన్నా ఒక 10 celsius తక్కువ ఉంటుంది లోపల హీట్ అనేది. అండ్ మనకి ఏంటంటే డైరెక్ట్ ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు, ఏసీ ఎనీథింగ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ స్పేస్ క్యాప్సూల్ హౌస్ ని చూడాలనిపిస్తుంది. అసలు అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, లోపల ఇంటీరియర్ ఎలా చేస్తారో ఒకసారి చూపించాలి. చూస్తేనే అనిపిస్తుంది చాలా గ్రాన్యూర్ లుక్ ఉంది, ఒక లగ్జరియస్ ఫ్లాట్ కి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది. భారతి గారు, ఏంటి అసలు ఈ మెటీరియల్ ఏంటి, ఇంత స్మార్ట్ లుక్, అసలు గ్రాన్యూర్ లుక్ ఏంటి, దీని గురించి చెప్పంటే ఏం చెప్తారు? మెటీరియల్ ఏంటి? మెటీరియల్ వచ్చి మనకి టోటల్ ఫుల్ బాడీ అంతా అల్యూమినియం బాడీ వస్తుంది. అది కాకుండా లోపల మనకి యూజ్ చేసే మెటీరియల్ ఇది వచ్చి ప్లాస్టిక్ ప్లేవుడ్. అండ్ ఇది ఏంటంటే మనకి 2 కాంబినేషన్స్ వచ్చాయి ఇలా పక్కనే చూస్తే. బట్ ఏంటంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లోపల ఇలా కాదు, నాకు వేరే ప్యానల్స్ ఏమైనా కావాలంటే అలా ప్యానల్స్ వేసి కూడా ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫైర్ ప్రూఫ్ కూడా. అండ్ మనకి దీంతో పాటు మనకి స్మార్ట్ విండోస్ అనేది ఉంటుంది కామన్. అదంతా మనం జస్ట్ ఒక బటన్ క్లిక్తో అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఆపరేటింగ్ తో. అండ్ సన్ రూఫ్ కూడా ఉంది. సో సన్ రూఫ్ ఓన్లీ కార్లకి వాడటం మీరు చూసుంటారు కామన్ గా. బట్ ఇక్కడ ఏంటంటే సన్ రూఫ్ అంటే నైట్ టైం బెడ్ మీద పడుకుంటూ మూన్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. చిన్నప్పుడు మనకి చెప్తుంటారు కదా, మూన్లో ఒక బయట అరుగు మీద పడుకొని మూన్ చూస్తూ నాకు చుక్కలు లెక్క పెట్టాలి అని చెప్పి, అలా కూడా ఇందులో చేసుకోవచ్చు అన్నమాట. ఈ గ్లాస్ అనేది మనకి సౌండ్ ప్రూఫ్ వస్తుంది అండ్ డబుల్ గ్లాస్ వస్తుంది. అండ్ ఏంటంటే టఫ్ అండ్ గ్లాస్, దీనివల్ల బ్రేక్బుల్ ఏమి ఉండదు.
దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు లోపల మనం ఇలా ఉన్నాం కదా, డే టైంలో బయట వాళ్ళు మనకు కనిపిస్తుంటారు, నైట్ టైంలో టోటల్ ఇంటీరియర్ అంతా లైట్తో వెలిగిపోతూ ఒక దివాళీ అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ బ్రైట్నెస్లో ఇది ఇంకా చాలా చాలా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే విండోస్ మనకి అటాచ్మెంట్ ఉంది, బాల్కనీ కూడా కొంతమందికి ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు కదా. మరి కస్టమైజేషన్ గురించి ఏమంటారు? ఎస్ సార్, ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో 3 మోడల్స్ ఉంటాయి అనమాట మనకి. ఫస్ట్ మోడల్ వచ్చి ఇది ఓన్లీ 1 BHK. అది కాకుండా మనకి ఒక బాల్కనీతో కావాలంటే మనకి వస్తుంది. అలా కాకుండా డబుల్ బెడ్రూమ్, ఇంకా ఒక 2-3-4 మెంబర్స్ ఇంకా ఎక్స్ట్రా ఉండాలి అన్నా కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఇది కస్టమైజ్డ్, కస్టమర్కి ఎలా కావాలితే అలాగ వస్తుంది అనమాట మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 1 BHKకి నార్మల్ ఏసీ ఉంటుంది, 2 BHKకి ఏంటంటే సెంట్రల్ ఏసీ ఉంటుంది అనమాట. టోటల్ సెంట్రల్ ఏసీతో రన్ అవుతుంది. ఇది వచ్చి పొడవు వచ్చి 24, వెడల్పు వచ్చి విత్ అనేది ఉంది కదా, ఇది లోపల మంది ఆ విత్ వచ్చి 11 వస్తుంది. ఇందులో 30, దీంతో పాటు మనకి ఎదురు బాల్కనీతో కలిపి 30 సైజ్ వస్తుంది. అదే ఏంటంటే 2 BHK కావాలి అంటే 40. అంటే జనరల్ గా ఐరన్ కంటైనర్స్ చూస్తున్నాం, మామూలుగా కంటైనర్ హౌస్ అంటే మెయిన్ అందరూ చీప్ లో అయిపోద్ది ఐరన్ కంటైనర్స్ అన్నారు. అసలు దానికి దీనికి అసలు పోలిక ఏమైనా ఉందా? ఇది యాక్చువల్లీ ఇది కంటైనర్లోనే కాదు సార్, ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది ఎందుకంటే నాసాలో వెళ్ళినప్పుడు యూజ్ చేసే మెటీరియల్తో యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు ఒక స్పేస్ హౌస్లోకి వెళ్ళి ఉండాలంటే కుదరదు, స్పేస్ షిప్లోకి వెళ్ళి. అలాంటి మెటీరియల్ మనం తయారు చేసి మనకు సేల్ చేస్తున్నారు. సో దాన్ని మేము తీసుకొచ్చి ఇండియాలో సప్లై చేస్తాం అనమాట. సో అలాంటి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలాంటి దాంట్లో వచ్చి స్టేయింగ్ చేస్తే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఒక నాసా స్పేస్లో యూజ్ చేసే మెటీరియల్ నేను స్టే చేశాను అనేది ఉంటుంది. రిసార్ట్లో వాళ్ళు ఏంటంటే డైలీ ఒక 20,000 దాకా కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు థాయిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అలాంటి వాటిలో పర్ డే 30,000 to 35,000 ఛార్జ్ చేస్తున్నారు పర్ డే స్టేయింగ్కి. సో ఇలాంటివి అంటే ఎక్కడెక్కడ బాగుంటాయి అంటారు? అంటే ఈ క్యాప్సూల్ హౌసెస్ ఎక్కడ పెట్టుకుంటే సజెస్టబుల్ ఉంటుంది? మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదు నా దగ్గర ఇంతే స్పేస్ ఉంది మీరు డిజైన్ చేయగలరా అంటే అప్పుడు మీ నుంచి వచ్చే సమాధానం? డిజైన్ కన్ఫర్మ్గా చేస్తాం సార్. ఇది ఏంటంటే లగ్జరీ కాబట్టి మెయిన్ ఫామ్ హౌస్లో ఒకటి బాగుంటుంది, రిసార్ట్స్ అండ్ హిల్ ఏరియాలో కూడా దీన్ని ఇదే హైట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకుంటే ఒక డిఫరెంట్ వ్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మారేడుమిల్లి ఉంది, అది కొండల మధ్యలో ఉంటుంది కామన్గా. అట్లా ఒక హిల్ ఏరియాలోని ఇది ప్లేస్ని ఇది పెట్టుకుంటే ఆ ప్లేస్లో సో బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది. మార్నింగ్ లెగ్గానే మంచి వెదర్కి మనం మంచి గాలి పీల్చుకొని కొంచెంసేపు అలా స్టేయింగ్ చేసుకొని అలా ఉంటే ఆ ఫీల్ అనేది చాలా గుడ్ అనమాట. వాష్రూమ్ సంబంధించి ఏంటి ఎలా ఉంటుంది? ఈ మీకు స్పెసిఫిక్గా ఎలా డిజైన్ చేశారండి? నాకు యాక్చువల్లీ మన ఇండియన్స్లోని ఎక్కువగా యూజ్ చేసేది వాష్రూమ్స్. అందులోని బాగా ఇంట్రెస్ట్గా ఎక్కువసేపు దాంట్లో లేడీస్ అనే జెంట్స్ అనే చాలా పీస్ఫుల్గా ఉండడానికి కోరుకుంటారు. అందులో ది బెస్ట్ అన్నమాట నాకు ఉన్నట్లు. ఇది స్మార్ట్ టాయిలెట్ అనమాట. ఇందులో ఇది వచ్చి మనకి ఇలా వస్తుంది ఓపెన్. ఇది ఒక గ్లాస్ మెటీరియల్ ఇది. సో ఈ గ్లాస్ కూడా స్టఫ్ అండ్ గ్లాస్ అనమాట. ఇది లుక్ కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది, గ్రాన్యువల్తో ఉంటుంది. ఇది వచ్చి మనకి కమోడ్ వస్తుంది, స్మార్ట్ మిర్రర్ అనమాట. 1 ట్యాప్ డిఫరెంట్ లుక్ వస్తుంది. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ ఇష్టపడేది మిర్రర్. దాంట్లో డిఫరెంట్గా మనకి లైట్ సెట్ చేసాం అనుకో, మేకప్కి వాటికి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్యాక్స్కి అట్లా వేసుకోవాలని సరే పర్టికులర్గా ఒక మేకప్ రూమ్ ఉండాలనే ఆలోచన ఉండదు అనమాట. సో 2 in 1 కిందన జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. అది కాకుండా మనకి వాటర్ హీటర్ అనేది ఉంటుంది అనమాట. 1 క్లిక్ ఇది. ఇందులోనే హీటర్ అనేది ఉంటుంది, హాట్ వాటర్ కోల్డ్ వాటర్. జస్ట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది. అది కాకుండా మనకి షవర్లో 2 టైప్స్ ఉంటుంది, పైన కింద. మనం అలాగైనా యూజ్ చేసుకోవాలి. అంటే సోప్స్ అండ్ షాంపూస్ ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంది. అది కాకుండా పైన ఉంది కదా, ఇది అడ్జస్టెడ్ ఫ్యాన్ 1 సైడ్ ఉంటుంది, 1 సైడ్ వచ్చి హెయిర్ డ్రైయర్ ఉంటుంది. పర్టికులర్గా ఒక డ్రైయర్ అనేది క్యారీ చేయక్కర్లేదు, హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. భారత్ గారు ఇంకేమున్నాయండి స్పెసిఫికేషన్? ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను వినండి ఒకసారి. ఇది వచ్చి ఇది ఒక వైఫై సెక్షన్ అనమాట. ఇప్పుడు అంతా మనకి అంతా వైఫైతో కనెక్ట్ అవుతుంది. స్మార్ట్, టోటల్లీ స్మార్ట్. టీవీలో అలాగే స్మార్ట్ అలా కావాలనుకున్నాం, దీంట్లో కూడా స్మార్ట్ అనేది ఉందన్నమాట. ఏంటంటే ఇందులో మనకి గూగుల్, అలెక్సా ఇలాంటిది అనేది పెట్టుకుంటే ఒకటి దాన్ని కనెక్ట్ చేసుకుంటే వైఫై ద్వారా ఒకసారి మనం అత్తమానికి బటన్ ఆపరేటింగ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఓకే గూగుల్ ఓపెన్ ద డోర్, లేదా ఓకే గూగుల్ ఓపెన్ ద లైట్ అండ్ ఓకే గూగుల్ ఓపెన్ ద విండోస్ అలాగా చెప్పుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది అనమాట.
అంతా స్మార్ట్ గా ఉంటుంది. సో నేనైతే అంటే ఈ బాక్స్ హౌసెస్ అంటే ఐరన్ కంటైనర్ హౌసెస్ చూశాను. అది కొంచెం అంటే దీనికి దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా గ్రాన్యూర్ లుక్, చాలా డీసెంట్ లుక్ ఉంది. ఏంటి కాస్ట్ వైజ్ ఏమంటారు? ఎన్ని రకాలుగా మీరు ఇస్తూ ఉంటారు? కస్టమైజేషన్ బట్టి రేట్ ఫిక్స్ చేస్తారా? ఏమంటారు? ఇది ఎందుకంటే సార్, ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం లాంచింగ్ చేసింది మేము. ఫస్ట్ టైం మేము వెళ్ళి చూసినప్పుడే మాకే చాలా డిఫరెంట్గా ఉంది. మన ఇండియాలో మనం ఎందుకు లాంచ్ చేయకూడదు అని ఒక ఫీల్ అనేది మాకు వచ్చింది. దీన్ని ఎంతో మేము సెర్చ్ చేసి మేము వెళ్ళి చూసి అందులో ఒక 1 day స్టే చేసి అనుభూతిని చెందిన తర్వాత, సో మన ఇండియా దేనికి తక్కువ కాదు, మనము చాలా ఉన్నాము. సో దాన్ని మనం ఎలాగైనా చూస్ చేసుకుంటాం. ఎలాంటిది కావాలన్నా సరే మనం తెప్పించుకోవచ్చు. అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న మన ఇండియాలో ఇది ఎందుకు లాంచ్ చేయకూడదు అన్న ఒక థాట్తో మేము దీన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. నార్మల్ కంటైనర్ ఒక ఎత్తు అయితే ఇది 100 times డిఫరెంట్ అనమాట. నార్మల్ కంటైనర్ మహా అయితే 1 dayకి ఒక 2000 అలా స్టే చేసేదానికి అమౌంట్ ఇస్తే ఇది 25,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇది చూడడానికి ఫుల్ లగ్జరీ. ఎంత కాస్టింగ్ అవుతుంది అనుకోవచ్చు సింగిల్ బెడ్? స్టార్టింగ్ 27 lakh నుంచి అప్ టు 35 lakhs వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ ద కస్టమర్ బట్టి కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమైజేషన్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇది. మీరు అన్నట్టు పిండి కొద్ది రొట్టె అంటారు. ఎందుకంటే మనం ఎంత పెట్టుకుంటే మనకు అంత లగ్జరియస్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఏంటి మీకు ఆర్డర్స్ సంబంధించి ఎక్కడెక్కడి నుంచి మీకు ఆర్డర్స్ వస్తున్నాయి? ఎంతమందికి ఇచ్చారు? యాక్చువల్లీ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వస్తున్నాయి ఆర్డర్స్. ఆల్రెడీ మేము డిస్పాచ్ చేసాం. అదే కాకుండా ఎక్కువ కాల్స్ కూడా వస్తున్నాయి. దీని ఫీచర్స్ ఏంటి, దీన్ని మేము చూడొచ్చా, లేదా మేము ఆర్డర్ పెట్టుకుంటే ఎన్ని డేస్లో వస్తుంది? చూడొచ్చు. అండ్ ఆర్డర్ తీసుకుంటే మీకు 40 daysలో డెలివరీ అనేది ఇస్తాం. మేమే దగ్గరుండి మేమే చేయిస్తాం. మీకు ఇంకొకటి ఏంటంటే నార్మల్ కంటైనర్కి దీనికి అసలు పోలిక అనేది ఉండదు. అది 2000 వేరియేషన్లో ఉంటే ఛార్జబుల్. ఇది వచ్చి 20,000 to 25,000 అనేది ఛార్జ్ చేసుకోవచ్చు పర్ డే. ఇంకా ఫీచర్స్ ఏమన్నా? ఇది యాక్చువల్లీ మనకి ఈ స్టోరేజ్ ఉంది కదా సార్, మన కిచెన్ స్టోరేజ్ కింద వాడుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దీంట్లో ఇండక్షన్ స్టవ్ అనేది పెట్టుకోవచ్చు, కెటిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా స్టే చేస్తుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. అది కాకుండా ఈ సైడ్ వచ్చి మినీ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. మనకు పెద్ద హోటల్స్ లో మినీ ఫ్రిడ్జ్ అనేది కామన్. అండ్ ఇంకోటి కాకుండా మన కెటిల్స్ అనేది కామన్ గా ఇస్తుంటారు. సో ఎలా కావాలంటే కస్టమైజేషన్ అలా మీరు చేసి ఇస్తారు. సో స్మార్ట్ కిచెన్ కూడా ఇక్కడ మీరు ప్లేస్ చేసి ఇస్తాం. అది కాకుండా ఇందులో మనకి కావాల్సిన టవల్స్ కానీ లేదంటే ఏమైనా బట్టలు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా మీకు ఎక్కడ యూనిట్లోని మీకు బయటకి ఏమి కనబడదు. అంటే స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉంది అనేది తెలియదు. 1 clickతో మనకు తెలుస్తుంది టోటల్. ఇదో డిఫరెంట్ మెటీరియల్తో తయారవడం వల్ల ఇదో డిఫరెంట్ లుక్ అనమాట మనకి. సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మేము తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు సర్వీస్ కావాలనుకుంటే ఏం చేస్తాం? సర్వీస్ ఇస్తాం సార్. 1 year అయితే ఫ్రీ సర్వీస్. తర్వాత వచ్చి సెకండ్ ఇయర్ నుంచి ఛార్జబుల్. అంటే వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే రిపేర్ అనేది ఏమి ఉండదు. కామన్గా ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి చేసుకున్నారంటే రిపేర్ సెక్షన్ చాలా ఉండదు. సో అట్లీస్ట్ ఏమైనా వచ్చినా సరే మేము అనేది దాని సర్వీస్ అనేది మేము చేసి ఇస్తాం. ప్రాబ్లం లేదు. సో దీని ఏజ్ అంటే ఎంత అంటారు? ఇప్పుడు ఒక క్యాప్సూల్ హౌస్ నేను తీసుకున్నానంటే ఏజ్ ఎలా ఉంటుంది? 50 years. 50 years కంప్లీటెడ్. సో జనరల్ గా మనం లక్షలు పెట్టి పెద్ద బిల్డింగ్లు కడుతుంటాం. అవి కూడా ఒక 10-20 years కి ఇప్పుడున్న మెటీరియల్ ఆ స్టాండర్డ్స్ బట్టి పాడైపోతున్న పరిస్థితి. కానీ ఒక్కసారి మంచి లగ్జరియస్ ఫ్లాట్ ఇలాంటిది పర్చేస్ చేసుకుంటే 50 years వరకు నో డౌట్. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మేము ఫ్రీగా వచ్చి సర్వీస్ ఫస్ట్ ఇయర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్స్ నుంచి అసలు సర్వీసే అనే క్వశ్చనే ఉండదు. ఒక లగ్జీరియస్ గా నైట్ స్టేయింగ్ కావచ్చు, లేకపోతే చక్కగా మన ఫామ్ హౌస్ లోనే మనకి నచ్చిన విధంగా ఒక కస్టమైజ్డ్ ఇలాంటి క్యాప్సూల్ బాక్స్ అంటే చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పక్కర్లేదు. ఆ అనుభూతిని మేము పొందామంటూ ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియాకి వీళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఐరన్ కంటైనర్ హౌస్ కి దీనికి అసలు సంబంధమే లేదు. చాలా గ్రాండ్యూర్ గా ఉండాలి. ఈవెన్ కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ కంటైనర్ లో స్టే చేస్తే డెఫినెట్ గా ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు. డోంట్ మిస్ అంటే ఉన్నారు. మొత్తానికి ఈ సి బాక్స్ హోమ్స్ అడ్రస్ వచ్చేసి రాజమహేంద్రవరంలో జేఎన్ రోడ్ లో ఉన్న సితారా హోటల్ పక్కనే
మనకి కనిపిస్తూ ఉంటుంది. విశాలంగా రకరకాల మాడ్యూల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్గా ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి కస్టమైజేషన్ అయినా సరే చక్కటి మీరు అనుకున్న రీతిలో డిజైన్ చేసుకొని ఈ హౌస్ని మీరు సొంతం చేసుకోవచ్చు. రకరకాల వెరైటీస్ ఉన్నాయి, రకరకాల ఫీచర్స్ కూడా వీళ్ళందరూ యాడ్ చేసి ఏదైనా స్మార్ట్గా వీళ్ళు ఇస్తున్న పరిస్థితి. సో మీరు కూడా ఒక మంచి ఫీల్ పొందాలంటే డోంట్ మిస్ దిస్ ఛాన్స్. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.